నమస్తే, వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాల విద్యుత్ ఉద్యోగుల నిరాహార దీక్షలు. ప్రభుత్వానికి గుణపాఠం తప్పదు. విద్యుత్ ఉద్యోగుల కార్మికులను పట్ల నిర్లక్ష్యం తగదు. ఏపీ జేఏసీ నాయకులు. నంద్యాల మెడికల్ కాలేజీ వద్ద టెన్షన్ మెడికల్ కాలేజీ వేదికగా మంది మార్బలంతో ర్యాలీ చేస్తామన్న వైఎస్ఆర్సీపీ, టీడీపీలకు బ్రేక్ చేసిన జిల్లా ఎస్పీ సునీల్ సెరాట్. నంద్యాల మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో సదుపాయాలు కల్పించాలని, వేతనాలు ఇవ్వాలని ఉపాధ్యాయులు కమిషనర్కు వినతి. ఒరిస్సా, పశ్చిమ బెంగాల్ ప్రాంతాలకు చెందిన మైనర్ బాలులను పన్ను చేయించడానికి తరలిస్తున్న ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు. నిజాలు వెలుగులోకి. నంద్యాల మెప్మా కార్యాలయంలో విచారణకు వచ్చిన జిల్లా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆర్పీలు. అధికారుల మధ్య వివాదం చోటు చేసుకున్న వైనం. నంద్యాలలో రెండవ రోజుకు చేరిన దస్తావేజు లేఖర్ల సభ. ఓటీపీ విధానాన్ని రద్దు చేయాలి. నేటి నుండి రాష్ట్ర వ్యాప్త సమ్మె. మాతా శిశు మరణాలను జీరో స్థాయికి తీసుకురండి. జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గనియా. నంద్యాల ఎస్పీజీ జూనియర్ కాలేజీలో చదువుతున్న విద్యార్థులకు, మహిళలకు భద్రత విషయంపై శక్తి టీం అవగాహన సదస్సు. సిఐ జయరాం. నంద్యాల విద్యుత్ ఉద్యోగుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న మొండి వైఖరి విధానాన్ని వీడి తమ న్యాయమైన డిమాండ్లకు పరిష్కారం చూపాలని ఏపీ జేఏసీ ఉమ్మడి కర్నూలు జిల్లా కన్వీనర్ ఎంఎల్ లక్ష్మీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఇచ్చిన నిరసన కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు నిరాహార దీక్షలను ప్రారంభించారు. జేఏసీ ఉమ్మడి జిల్లా కన్వీనర్ ఎమ్మెల్యే లక్ష్మీకాంత్ రెడ్డి, నంద్యాల జిల్లా చైర్మన్ వినుకొండ కృపావరం, మహేశ్వర్ రెడ్డి, రామయ్య ఆధ్వర్యంలో మొదటి రోజు నిరాహార దీక్షల్లో పాల్గొన్నారు. ఈ దీక్షలో విద్యుత్ శాఖ ఉద్యోగులు సొంతంగా ముందుకు వచ్చి తామర దీక్ష చేస్తామంటూ సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని తెలిపారు. విద్యుత్ శాఖ ఉద్యోగుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యాలు వీడాలని, మరో 2 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తామని, ఈ నెల 22వ తేదీ సోమవారం శాంతియుతంగా ర్యాలీ నిర్వహించి జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేస్తామని చెప్పారు. విద్యుత్ సంస్థలో ఉన్న సమస్యల సాధన కోసం మా రాష్ట్ర జేఏసీ కొన్ని కార్యక్రమాలు ఇచ్చింది. ఆ కార్యక్రమంలో భాగంగా 3వ కార్యక్రమమైనటువంటి ఈ లంచ రిలే హంగర్ స్ట్రైక్ ఈరోజు మొదటి రోజు. ఈ కార్యక్రమం ఈ రోజు రేపు ఉంటుంది. దాని తర్వాత 22వ తారీఖున ర్యాలీ ఉంటుంది. మొత్తం మీద మాకు ఒక 4 కార్యక్రమాలు అప్పచెప్పింది. ఖచ్చితంగా 15, 16 తారీఖులో 40 అర్జీల కార్యక్రమం కంప్లీట్ గా అయిపోయేసాం. అదేవిధంగా 17, 18 తారీఖులో లంచ డెమాన్స్ట్రేషన్ చేశాం. ఈ రోజు రేపు ఈ రిలే హంగర్ స్ట్రైక్, 22వ తారీఖున ర్యాలీ ఉంటుంది. ఈ కార్యక్రమం అంతా మేము మా న్యాయమైన కోరికల సాధన కోసం రాష్ట్ర జేఏసీ ఎన్నో దఫాలుగా మేనేజ్మెంట్తో చర్చలు జరిపినా మాకు న్యాయం జరగకపోయేసరికి ఈ కార్యక్రమం చేయవలసిన ఆవశ్యకత ఏర్పడింది. కాబట్టి ఖచ్చితంగా కూడా మేనేజ్మెంట్ మీ ద్వారా అయినా కూడా, ఎందుకంటే మేము ఇన్ని రోజులు చర్చలు జరిపినా మాకు ఎటువంటి ఫలప్రదమైన ఆర్డర్ రాలేదు. కాబట్టి ఇప్పటికైనా కూడా ఇది తీవ్రతరమైతే ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని ఆలోచించి మీ ద్వారా ఒకసారి మీరు చేస్తున్న ఈ కార్యక్రమాల ద్వారా పునరాలోచించి మా నాయకత్వాన్ని పిలిచి మా సమస్యల పరిష్కారం దిశగా మా నాయకులతో చర్చలు జరిపి మా కార్మికులకు న్యాయం చేస్తారని చెప్పి కోరుకుంటున్నాం. విద్యుత్ జేఏసీ, విద్యుత్ జేఏసీ. విద్యుత్ జేఏసీ తరఫున నేను చైర్మన్ గా మాట్లాడుతున్నాను. దశల వారీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు రిలే హంగర్ స్ట్రైక్ ను ప్రారంభించడం జరిగింది. ఈరోజు రేపు ఇదే విధంగా కొనసాగుతాయి. అలాగే రేపు సోమవారం ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు
పీస్ ర్యాలీగా మేము కలెక్టర్ మేడం గారికి మేము ఒక మెమరాండం ఇవ్వడం జరుగుతుంది. కావున ఇటువంటి భాగంగా మా జేఏసీ వారు ఏదైతే నిర్ణయించినారో దాని ప్రకారం ప్రతి విషయంలోనూ వెనకంజ వేయకుండా ముందుకు సాగుతామని, అలాగే ప్రజలకు ఇబ్బంది కలగకుండా కూడా ఉంటామని, ఎప్పుడైతే మా న్యాయమైన కోరికలు తీర్చకపోతే దేనికైనా సిద్ధమని మా జేఏసీ నాయకులు చెప్పిన విధంగా మేము చేస్తామని ఈ నంద్యాల డిస్ట్రిక్ట్ చైర్మన్ గా చెప్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. విద్యుత్ ఉద్యోగుల దీర్ఘకాల సమస్యల పరిష్కారం కొరకై మేనేజ్మెంట్కు పలు దఫాలుగా చర్చలకు వెళ్ళినప్పటికీ మేనేజ్మెంట్ సరైన సానుకూలంగా స్పందించకపోవడంతో మేము ఈ రోడ్డు మీదకి రావాల్సి వచ్చింది. ముఖ్యంగా మేము 15వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు మా కార్యక్రమాలు దఫాలుగా చేస్తున్నాము ప్రతిరోజు. ఈరోజు ఇక్కడ రిలే హంగర్ స్ట్రైక్ చేయడం జరిగింది. ముఖ్యంగా మా యొక్క ప్రధానమైన డిమాండ్ ఏమంటే అన్లిమిటెడ్ మెడికల్ పాలసీని ప్రతి ఉద్యోగికి వర్తింపజేయాలి. తర్వాత ఈపీఎఫ్ టు జీపీఎఫ్ 2014 వరకు జాయిన్ అయిన ప్రతి ఉద్యోగికి ఈపీఎఫ్ టు జీపీఎఫ్ అమలు చేయాలి. తర్వాత కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ను రెగ్యులరైజ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు ఎంతో శ్రమ కోర్చి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఎంత కష్టమైన పనో మీకు అందరికీ తెలిసిన విషయమే. వాళ్ళు ఎంతో కష్టపడి పనిచేస్తున్నప్పటికీ వాళ్ళకి చాలీచాలని జీతంతో దుర్భరమైన జీవితాలు గడుపుతున్నారు. కాబట్టి దీని మీద మేనేజ్మెంట్ ప్రత్యేక దృష్టి పెట్టి కాంట్రాక్ట్ కార్మికులకు ఖచ్చితంగా న్యాయం చేయాలి. మరీ ముఖ్యంగా సబ్ ఇంజనీర్లు సుమారు 20 సంవత్సరాల నుంచి సబ్ ఇంజనీర్లు ఒకటే క్యాడర్లో పనిచేస్తున్నారు. వారికి వన్ టైం సెటిల్మెంట్ కింద ఏఈలుగా ప్రమోషన్ ఇవ్వాలి. ఒకటే క్యాడర్లో ఏ డిపార్ట్మెంట్లో 20 సంవత్సరాలు పనిచేసినా ఏ డిపార్ట్మెంట్ ఉండదు. ఒక ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లోనే వాళ్ళు సుమారు 20 సంవత్సరాల నుంచి వాళ్ళు బీటెక్ చదువుకొని కూడా 20 సంవత్సరాల నుంచి జూనియర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. వాళ్ళకి ఖచ్చితంగా ఏఈగా ప్రమోషన్ ఇవ్వాలని మా యొక్క డిమాండ్ ఉంది. ఈ డిమాండ్లన్నిటికీ 22వ తారీఖు లోపల పరిష్కారం చూపకపోతే మా రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు జరగబోయే పరిణామాలకు మేనేజ్మెంటే బాధ్యత వహించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. మెడికల్ కాలేజీ వేదికగా మంది మార్బలంతో వచ్చి ర్యాలీ చేస్తామన్న వైఎస్ఆర్సీపీ టీడీపీ నేతలు బైరెడ్డి సిద్ధార్థారెడ్డి, భూమా విఖ్యాత్ రెడ్డిలకు జిల్లా ఎస్పీ సునీల్ శరాన్ బ్రేక్ వేశారు. కర్నూలులో బైరెడ్డి సిద్ధార్థారెడ్డిని హౌస్ అరెస్ట్ చేసి నంద్యాలకు రాకుండా చేశారు. జిల్లా ఎస్పీ సునీల్ శరాన్ ఆదేశాల మేరకు నంద్యాలకు రాకుండానే ఆలగడ్డ నుండి హైదరాబాద్ వెళ్లిపోయారు. భూమా విఖ్యాత్ రెడ్డి దీంతో మెడికల్ కాలేజీ వద్ద నెలకొన్న ఉద్రిక్తత సడలింది. మెడికల్ కాలేజీ వద్దకు రావడానికి ప్రయత్నించిన చైర్పర్సన్ మహబూబ్ నిసాను గాంధీనగర్ వద్ద సిఐ సుధాకర్ రెడ్డి అడ్డుకుని వెనక్కి పంపారు. నూనెపల్లె ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వద్ద వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు, పోలీసులు అడ్డుకున్నారు. మెడికల్ కాలేజీ చుట్టూ ఉన్న 5 ప్రాంతాల్లో పోలీస్ పికెట్లను ఏర్పాటు చేసి వాహనాలను సీజ్ చేశారు. మెడికల్ కాలేజీలో విద్యార్థుల ఫైనల్ ఇయర్ పరీక్షలకు ఎలాంటి అంతరాయం కలగకుండా యథావిధిగా కొనసాగాయి. పెద్ద నువ్వు కూడా వచ్చినావా? వాళ్ళు పక్క పోయి ముసలు దొక్కుతారు. మా నువ్వు దిగు ఏ నువ్వు బండికి పోతా వాళ్ళమ్మడి చేస్తుంటే మళ్ళీ తాడు వాళ్ళు పేదలకు ఉపయోగపడుతుందనే కదా. ఎంతోమంది మెడికల్ కాలేజ్ లేదన్నారు కదా, ఇప్పుడు ఉందా లేదా మరి ఎందుకు వచ్చారు? మెడికల్ కాలేజ్ సెకండ్ ఇయర్ అడ్మిషన్ నడుస్తున్నారు, ఎగ్జామ్స్ అని చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళు పోలీస్ వాళ్ళు ఎగ్జామ్స్ అనే క్యాన్సిల్ చేస్తున్నారు. ఏ రకంగా మెడికల్ కాలేజ్ లేకపోతే ఎగ్జామ్స్ ఎందుకు జరుగుతున్నాయి? అదే ఎగ్జామ్స్ ఎందుకు జరుగుతున్నాయి? మళ్ళీ మెడికల్ కాలేజ్ లేనప్పుడు ఎగ్జామ్స్ ఎందుకు జరుగుతున్నాయి? ఇప్పుడు నేను క్వశ్చన్ చేసేది ఇప్పుడు పేదల కోసం ఉందని అంటున్నారు. ఇప్పుడు పేదల కోసం లేకుండా ఎందుకున్నాను? ఇప్పుడు పేదలకు మనం ఆపడం జరుగుతుంది. నేను ఒకటే అడుగుతున్నాను, ఎందుకంటే లేని కాలేజ్లో వాళ్ళు చెప్తున్నారు ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి మేము అక్కడికి మళ్ళీ అనుమతించట్లేదు అని. లేని కాలేజ్లో ఎగ్జామ్స్ ఎట్లా పెట్టుకున్నారు అనేది ఏదైతే స్టేట్మెంట్ పాస్ చేశారో అక్కడ మెడికల్ కాలేజ్ వసతులు లేవు, అందుకే మేము ఆ మెడికల్ కాలేజే లేదు అని అంటున్నారో అక్కడ పిల్లలు ఎలా ఎగ్జామ్స్ రాస్తున్నారు అనేదే నేను వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాను. మీరు ఒక స్టేట్మెంట్ పాస్ అయిన తర్వాత మేము ప్రజాప్రతినిధులుగా ప్రజలకి బాధ్యతగా అక్కడ ఏముందనేది నిరూపించుకోవాల్సిన బాధ్యత మాకుంది. కాబట్టి ఈరోజు విజిట్ చేయాలి అని మా పార్టీ ఆదేశించడం జరిగింది.
కానీ దాన్ని అడ్డుకోవడం అనేది ప్రజాస్వామ్యబద్ధంగా లేదని చెప్పి నేనైతే ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. మీరు లేదన్నారు, మమ్మల్ని విజిట్ చేయనిస్తే అక్కడ ఏముందో ఏం లేదనేది ప్రజలకి గమనిస్తారు కదా అనేది ఒకసారి ఆలోచించాలని కోరుకుంటున్నాను. ప్రజలైతే ఇది గమనిస్తున్నారు. మీరు ఎందుకు భయపడుతున్నారో మాకైతే అర్థం కాలేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు నంద్యాల జిల్లా ఎస్పీ సార్ మరియు ఏఎస్పీ నంద్యాల వారి యొక్క ఆదేశం మేరకు ఈ మెడికల్ కాలేజీలో నంద్యాల మెడికల్ కాలేజీలో ఎగ్జామ్స్ జరుగుతున్నందున 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది. తర్వాత 144 సెక్షన్ అమల్లో ఉంది. కాబట్టి ఈ కాలేజీ ప్రెమిసెస్లో గుంపులుగా ఉండడం కానీ లేకపోతే అక్కడ ఏదైనా ధర్నాలు కానీ ఏదైనా ర్యాలీలు కానీ చేయడం అన్నది నిషేధం. దానికి సంబంధించి నంద్యాల చుట్టుపక్కల మెడికల్ కాలేజ్ చుట్టుపక్కల చెక్ పోస్ట్ అరేంజ్ చేయడం జరిగింది. సో దయచేసి ఎవరు కూడా ఇక్కడికి అనాథరైజ్డ్ పర్సన్స్ ఎవరు రాకూడదని చెప్పేసి అందరికీ కోరుతున్నాం. పోలీసులకు సహకరించాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. నంద్యాల మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు పాఠశాలలో సదుపాయాలు కల్పించాలని, అదేవిధంగా ఉపాధ్యాయులకు వేతనాలు ఇవ్వాలని పలు సమస్యలపై మున్సిపల్ కమిషనర్ శేషన్నకు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నంద్యాల పురపాలక సంఘం పరిధిలోని పురపాలక ప్రాథమిక పాఠశాల బర్మల్ స్ట్రీట్ పాఠశాలను గత విద్యా సంవత్సరంలో వైఎస్ఆర్ నగర్ కు సమీపంలోని బుడగ జంగాల కాలనీకి మార్పు చేయడం జరిగింది. అక్కడ పాఠశాల అద్దె భవనంలో కొనసాగుతుంది. 100 మంది పేద విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. పాఠశాల అద్దె భవనంలో కొనసాగుతుండడం వలన 2 చిన్న గదులు మరియు ఉపాధ్యాయులు స్వంతంగా ఏర్పాటు చేసుకున్న ఒక రేకుల షెడ్ మాత్రమే ఉండటం వలన విద్యార్థులకు తీవ్ర అసౌకర్యం ఉంది మరియు పాఠశాలలో మౌలిక సదుపాయాల కొరత ఉంది. విద్యాశాఖ వారు పాఠశాలకు భవనాలు మంజూరు చేసినప్పటికీ పాఠశాలకు స్వంత స్థలం లేని కారణంగా భవనాల నిర్మాణం జరగడం లేదు. కావున మీరు శ్రద్ధ తీసుకుని పాఠశాలకు సొంత భవనాల నిర్మాణం కొరకు స్థల సేకరణకు తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. పాఠశాలకు స్వంత భవనం నిర్మాణం అయ్యే వరకు తాత్కాలికంగా ఒక రేకుల షెడ్ ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నారు. నంద్యాల మున్సిపాలిటీలో పనిచేస్తున్న మున్సిపల్ టీచర్లను 2020 నుండి స్కూల్ ఎడ్యుకేషన్లకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు దాదాపు 3 ఇయర్స్ అయింది. మున్సిపల్ టీచర్ల యొక్క ప్రావిడెంట్ ఫండ్ PF ఇంతవరకు ఒకరికి కూడా వాళ్ళ అమౌంట్లు ఇవ్వలేదు. అదే గతంలో 2019లో ఇదే నంద్యాల మున్సిపాలిటీ నుండి ఆదోన్ మున్సిపాలిటీకి ట్రాన్స్ఫర్ అయిన ఉపాధ్యాయులందరికీ PF అందరికీ పూర్తిగా చెల్లించి వాళ్ళు 0 బ్యాలెన్స్ చేశారు. మరి ఇక్కడ పనిచేస్తున్న టీచర్లకు PF ఇవ్వడానికి తాత్సారం చేస్తున్నారు. దీని మీద ఈరోజు కమిషనర్ గారు కలిసి ఇవ్వడం జరిగింది. కమిషనర్ గారు వారం రోజుల్లో క్లియర్ చేస్తారని చెప్పినాడు. వారం తర్వాత మళ్ళీ కమిషనర్ గారు కలిసి ఈ విషయంలో ఏదో ఒక కార్యాచరణ టేకప్ చేయడం జరుగుతుంది. నిన్న డి దస్తగిరి నంద్యాల జిల్లా ప్రెసిడెంట్ APMTF. నంద్యాల పురపాలక సంఘం పరిధిలోని బైర్మల్ స్ట్రీట్ పాఠశాలను అక్కడ పేద విద్యార్థుల అవసరాల రీత్యా బుడగజంగాల కాలనీ వైఎస్ఆర్ నగర్కు మార్చడం జరిగింది. అక్కడ పాఠశాల విద్యాశాఖ సొంత భవనాలు మంజూరు చేసినప్పటికీ సొంత భవనాలు నిర్మించడానికి స్థలం సేకరణ కొరకు ఈరోజు గౌరవ మున్సిపల్ కమిషనర్ గారిని ఏపీ మున్సిపల్ టీచర్స్ ఫెడరేషన్ నంద్యాల జిల్లా మరియు పట్టణ శాఖ కార్యవర్గ సభ్యులు ఇక్కడ కలవడం జరిగింది. కమిషనర్ గారు స్పందిస్తూ ఖచ్చితంగా పాఠశాలకు సొంత భవన నిర్మాణానికి స్థల సేకరణకు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారని చెప్పడం జరిగింది. అదేవిధంగా నంద్యాల పురపాలక సంఘం పరిధిలోని హై స్కూల్ స్ట్రీట్ పాఠశాలను అక్కడ పిల్లల ఎన్రోల్మెంట్ చాలా తక్కువగా ఉన్నందువల్ల చుట్టుపక్కల పాఠశాలలు చాలా ఎక్కువగా ఉన్నాయి, ఎన్రోల్మెంట్ తక్కువగా ఉంది. జగజ్జనని నగర్కు ఈ పాఠశాలను ఆత్మకూరు బస్టాండ్ సమీపంలోని జగజ్జనని నగర్కు మార్చవలసిందిగా కమిషనర్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. కమిషనర్ గారు అందుకు తగిన చర్యలు తీసుకుంటామని మాకు హామీ ఇవ్వడం జరిగింది.
ఈరోజు సమావేశం ముఖ్యంగా నంద్యాల మున్సిపాలిటీలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు గవర్నమెంట్ స్కూల్ ఎడ్యుకేషన్లో కలపడం జరిగింది. ఈ యొక్క పిఎఫ్ గురించి పెండింగ్ ఉన్న పాత బకాయిలను ఇండివిజువల్గా ఎవరికి వాళ్ళకు ఇవ్వాల్సిందిగా కమిషనర్ గారిని కలవడం జరిగినది. సో దాని మీద తొందరగా చర్యలు తీసుకొని ఎవరి డబ్బు వాళ్ళకి ఇస్తే మంచిగా ఉంటుందని కోరుతున్నాం సార్. 84 జీవో ప్రకారము మున్సిపల్ ఉపాధ్యాయులందరినీ ప్రభుత్వ సర్వీసులో తీసుకోవడం జరిగింది. అయినప్పటికీ మున్సిపల్ ఉపాధ్యాయుల పిఎఫ్ అమౌంట్ని ఇంతవరకు ఇవ్వలేదు. రూల్స్ ప్రకారము మేనేజ్మెంట్ మారితేనే పిఎఫ్ అమౌంట్ మొత్తము జీరో చేయాల్సి వస్తుంది. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి హెడ్ మాస్టర్ని కూడా రోస్టర్ పాయింట్లలో చూపెట్టకుండా తత్సారం చేయడం జరిగింది. హెడ్ మాస్టర్లను కూడా నంద్యాల పనిచేస్తున్న హెడ్ మాస్టర్లను కూడా హెడ్ మాస్టర్ రోస్టర్ బుక్లను చూపించవలసిందిగా తెలియజేశాము. వీటన్నిటి మీద కమిషనర్ గారు స్పందించి వారం లోపల సమస్యలన్నీ పరిష్కరిస్తారని చెప్పేసి హామీ ఇచ్చాడు. జేఎంపీఎఫ్. ఒరిస్సా పశ్చిమ బెంగాల్ ప్రాంతాలకు చెందిన మైనర్ బాలుర్లను పనులు చేయడానికి అనంతపురం బెంగళూరుకు తరలిస్తున్న ముఠాను రైల్వే పోలీసులు పట్టుకున్నారు. 5 సభ్యులు ఉన్న ముఠా 9 మంది బాలుర్లను విజయవాడ నుండి బెంగళూరుకు తరలిస్తుండగా గుంటూరులోనే బేటీ బచావో బృందాలకు సమాచారం అందింది. దీంతో మీరు ఈ ముఠాను అనుసరిస్తూ హౌరా వాస్కోడిగామ రైలు వచ్చి ముఠాను పట్టుకుని రైల్వే పోలీసులకు అప్పగించారు. రైల్వే పోలీసులు వీరిని విచారిస్తున్నారు. ఈ మైనర్ బాలుర్లను విజయవాడలోని సంరక్షణ కేంద్రానికి తరలిస్తామని పోలీసులు చెప్పారు. అంటే హౌరా ఎక్స్ప్రెస్కి వెళ్ళేటువంటి ట్రైన్లో మనకు ముందుగానే బచ్పన్ బచావో ఆందోళన అనేటువంటి ఎన్జిఓ ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది రైడింగ్ జరుగుతుంది అనేసి. ఆ యొక్క ట్రైన్లో ముఖ్యంగా సార్ గారు చెప్పినట్టుగా 9 మందిని పిల్లల్ని ఎవరైతే ఈ యొక్క ట్రాఫికింగ్ ఫర్ లేబర్కి గురై ఉన్నారో వాళ్ళు అనంతపూర్ మరియు బెంగళూరు ప్రదేశాలకు వారిని పనిరీత్యా తీసుకుని వెళ్ళడం జరుగుతున్న టైంలో మన వాళ్ళు అక్కడ రెస్క్యూ చేయడం జరిగింది. వీళ్ళందరినీ 9 మందిని గిద్దలూరు ప్రాంతంలో గిద్దలూరులో వాళ్ళని రెస్క్యూ చేయడం జరిగింది. అలానే వీళ్ళని తీసుకొచ్చేటువంటి ఏజెంట్స్ కూడా 5 మందిని గుర్తించడం జరిగిందండి. నంద్యాల మెప్మా కార్యాలయంలో జిల్లాధికారులు విచారణ చేపట్టారు. అసలు ఏం జరిగింది, ఎందుకు వచ్చారు వివరాలు కంటే నంద్యాల పట్టణంలో ఉన్న మెప్మా కార్యాలయంలో పనిచేస్తున్న ఆర్పీలు గత కొంతకాలంగా జిల్లాధికారి శోభపై మధ్య వివాదం చోటు చేసుకుంది. పొదుపు గ్రూపులకు అనుసంధంగా ఉన్న ఆర్పీలు గత కొంతకాలంగా అధికారుల మధ్య పొదుపు సంఘాలపై అదేవిధంగా మాటా తిరగడంతో కొట్టుకోవడం చాలా జరిగింది. అయితే ఆర్పీలు ధర్నాలు చేపట్టారు, ఉద్యమాలు చేశారు. చివరికి ఆర్పీలను విధుల నుంచి తొలగిస్తారని సమాచారం రావడంతో వెంటనే ఆర్పీ సంఘాలు విజయవాడలో ఉన్న ఉన్నత అధికారులకు నంద్యాల మెప్మా జిల్లాధికారి శోభపై ఫిర్యాదు చేయడం జరిగింది. అదేవిధంగా ఆర్పీలను తొలగించి కొత్త వారిని తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారని, మా కడుపులు కొట్టొద్దని, గత కొన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నామని, ఉన్న ఫలంగా మమ్మల్ని తీసివేస్తే మా బ్రతుకులు ఏమైతాయి అంటూ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా విచారణ కొరకు అధికారులు ఆదేశించడంతో కర్నూలు నుంచి జిల్లా అధికారులు మెప్మా కార్యాలయంలో విచారణ చేపట్టారు. ఈ విచారణలో ఆర్పీలు విచారణకు వచ్చే అధికారులపై విరుచుకుపడ్డారు. మేము తలుచుకుంటే పొదుపు సంఘాలు ఎలా ఉంటాయంటూ విరుచుకుపడ్డారు. వారు పడుతున్న ఇబ్బందులను, వారి బాధలను జిల్లాధికారులకు తెలిపారు. ఈ సందర్భంగా విచారణకు అధికారులు మాట్లాడుతూ అధికారుల ఆదేశాల మేరకు ఇక్కడ విచారణ చేపట్టడం జరిగిందని, వీరిచ్చిన ఫిర్యాదులు విచారించడం జరిగిందని, వీటిని ఉన్నత అధికారులకు తెలియజేయడం జరుగుతుందని తెలిపారు. అందరూ ఆవేశం
నేను ఎవరిని టార్గెట్ చేయలేదు. నా మొబైల్ టార్గెట్ చేయలేదు. అన్న పెట్టుకుంటున్నారు వాళ్ళకి ఆకలి కదా వచ్చిన వాళ్ళకి వచ్చిన వాళ్ళు ఎవరైనా వస్తే కూడా మన మేమన్నా గవర్నమెంట్ లేకుండా పనిచేస్తాం. ఏదైనా ఎంక్వైరీ చేయండి కాదంటే మేము ఎక్కడ పని చేస్తున్నాము. ఏదన్నా బాధించండి కూడా సాయంత్రం పెడతాయి. ఇక్కడ ఆర్పీజీ పెట్టాలంటే ఇక్కడ ఉన్న ఈమెకు జీతం పెట్టమని అడిగితే విజయవాడ బయట 50 మంది బస్సు మాట్లాడుకున్నాం. క్యాన్సల్ అయిందని మెసేజ్ వచ్చినప్పుడు మేము ఆగిపోయినాం. లేకుంటే ఈ రోజు మేము విజయవాడలో ఎండి సార్ దగ్గర ఉండాల్సిన బస్సు మాట్లాడుకున్నాం సార్. బస్సు పోవాలని మాకు స్టాఫ్ వద్దు, మాకు ఇక్కడంతా మార్చండి, మీరు వచ్చినాక గంటలకు దరిద్రం పట్టుకుందని. రూల్ ప్రకారం ఏదైతుందో అదే జరుగుతుంది. కానీ మీరు అనుకున్నట్టుగా వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అనేది మాత్రం జరగదు. అర్థమైందా? అది విప్మా రూల్ ప్రకారమే చేస్తారు ఎవరైనా. తర్వాత ఇంకొకటి, ఎందుకంటే పాత గతంలో పీడీ గారు ఉన్నప్పుడు లక్ష్మీకుమార్ సస్పెండ్ అయిన తర్వాత ఆమెకి ఇచ్చిన ఏరియాలు నాకు ఇస్తే నేను చూడలేను అని చెప్పి నేను అప్పుడే వెంటనే మేడంకి చెప్తే మేడం ఏమన్నారంటే ఎవరికో ఒకరికి ఇన్ఛార్జ్ అయితే ఇవ్వమ్మా అని చెప్పారు అని అంటే నేను అప్పుడు శ్రీదేవికి ఇచ్చాను. అమ్మాయి అయితే కొంచెం గట్టిగా చెప్పినా చేస్తుందని చెప్పి ఉద్దేశంతో ఇచ్చాను. తను కూడా అందరు సీఓలు కలిసి ఆమెకి ఎందుకు ఇస్తున్నారు. నేను తర్వాత మా బ్రదర్ చనిపోవడంతో నేను వెళ్ళిపోయాను లీవ్లో 9 days అక్కడే. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మాకు ఈ యొక్క నంద్యాల మున్సిపాలిటీకి మేము కర్నూలు జిల్లా నుండి రావడం జరిగింది. మనకు నంద్యాల మున్సిపాలిటీలో ఆర్పీలు తొలగిస్తామని చెప్పేసి ఒక అపోహ ఉంది. దానిపైన ఎండీ గారికి ఆర్పీలంతా అర్జీ ఇవ్వడం జరిగింది. దానిపైన ఎండీ గారు మాకు 5 మంది సభ్యులతో కమిటీ పెట్టి దాన్ని విచారణ చేయమని చెప్పడం జరిగింది. ఆ విషయమే మేము ఇక్కడికి వచ్చి ఆర్పీలతో మాట్లాడడం జరిగింది. ఆర్పీలు చెప్పిన విషయాలు రాసుకొని అలాగే మన సీఎం గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఏం జరిగింది అనేది కనుక్కొని మేము కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ తీసుకొని దానిపైన మేము రిపోర్ట్ చేసి ఎండీ గారికి సబ్మిట్ చేస్తాము. చేసిన తర్వాత మళ్ళీ సార్ గారు తదుపరి చర్యలు ఏం తీసుకుంటారనే దానిపైన మేము వెయిట్ చేయాల్సి ఉంటుందండి. సార్ కొంతమంది వేతనాలు చేయడం లేదు, పనులు చేయము వెళ్ళిపోతూ ఉంటున్నారు. అంటే మేము లేని పొదుపు లేదంటే గ్రూపే లేదంటున్నారు వీళ్ళు. ఇప్పుడు చూడండి, పొదుపు లేదు, వీళ్ళు లేని గ్రూపు లేదు అనుకోవడం, మనం గతంలో కూడా ఆర్పీ లేరు, అది జరిగింది పని. కానీ బట్ అలా అని కాదు, ఆర్పీల వ్యవస్థ అనేది ఒక పెద్ద అసెట్ మనకు. వాళ్ళ ద్వారా మనకు సంఘాలు అనేవి బలోపేతం అవుతున్నాయి. కాబట్టి వాళ్ళ యొక్క వనరులను మనం కాపాడుకోవాలి, వాళ్ళని ఇంకా బలోపేతం చేసుకొని మనం ముందుకు వెళ్ళాలి. వాళ్ళకి ఏదైనా సమస్యలు ఇచ్చినప్పుడు మనము దాన్ని అక్కడే సమన్వయంగా ఇది చేసుకోవాలి, సాల్వ్ చేసుకొని ముందుకు వెళ్ళాలి. కానీ ఇలాంటి ఇష్యూస్ వస్తుంటాయి. కానీ బట్ మనకు ఇక్కడ కొంచెం తీవ్రంగా ఉంది కాబట్టి ఒక ఎంక్వైరీ కమిటీ పెట్టి ఎండీ గారు దీన్ని కరెక్ట్గా విచారణ చేసి మాకు రిపోర్ట్ పెట్టమని చెప్పడం జరిగింది. నంద్యాల దస్తావేజు లేఖర్ల సమ్మె గురువారం ప్రారంభమైంది. స్థానిక సబ్ రిజిస్టర్ కార్యాలయం నుండి నాదాలు చేస్తూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట దీక్షలను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా నంద్యాల జిల్లా స్టాంప్ రైటర్స్ అండ్ వెండర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ఫరూక్ రమేష్లు మాట్లాడుతూ నేటి నుండి వరుసగా 3 రోజులు తమ పనులకు స్వస్తి పలికి పెన్ డౌన్ ప్రకటించి సమ్మె చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ప్రభుత్వం అనుసరిస్తున్న 2.0 విధానంలోనే ఆధార్, ఓటీపీ, మొబైల్ ఓటీపీ, పీడీఎఫ్ ఫీడింగ్ సమస్యలు, ప్రైవేట్ అటెండెన్స్ వరగైరా సమస్యల వల్ల ప్రజల రిజిస్ట్రేషన్ వ్యవహారాలకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఈ సమస్యలను ప్రభుత్వం త్వరితగతిన పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నంద్యాల జిల్లాకు చెందిన యావత్ దస్తావేజు లేఖర్లు సమ్మెను చేపడుతున్నట్లు పేర్కొన్నారు. వెండర్లు సమ్మె చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం దిగువచ్చి తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇందుకు పట్టణ గ్రామ ప్రజలు సహకరించాలని కోరారు. సమావేశంలో అసోసియేషన్ నాయకులు మాలిక్ శివరాం, సుబ్రహ్మణ్యం, ప్రసాద్, బాషా, ఆదినారాయణ రెడ్డి, హుసేన్, హబీబ్, నాగలక్ష్మి, దేవి, సత్యం, అస్లాం, కాజా పాల్గొన్నారు.
ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు, ఆంధ్ర రాష్ట్రం అంతటా ఈరోజు సమ్మెను చేస్తున్నటువంటి దశా విలేకరులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మేము చేస్తున్న సమ్మె 2వ రోజుకు చేరుకుంది. ఈ రోజైనా మాకు కావాల్సింది ఒక్కటే, ఓటీపీ విధానాన్ని రద్దు చేయాలి, 2.0లోని వ్యవస్థను సవరించాలి, ఎడిట్ ఇండెక్స్ మరియు ప్రైవేట్ ఇండెక్స్ లాంటి విధానాన్ని మళ్ళీ తెరపైకి తేవాలి. ఈ విధంగా అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ ప్రభుత్వం పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తూ నిన్నటి నుంచి సమ్మెను ప్రారంభించి ఈరోజు 2వ రోజు సమ్మె చేస్తున్నాము. అదేవిధంగా ఇలా సమ్మె చేసుకుంటూ పోతే ప్రభుత్వానికి వచ్చే ఆదాయం మరీ పడిపోతుంది. కాబట్టి ప్రభుత్వం ఈ విషయాన్ని ఆలోచించి త్వరితగతిన ఈ సమస్యలన్నీ పూర్తి చేసి ప్రజలకు సహకరించాలని, ఈ ప్రజాప్రభుత్వం ప్రజలకు ఏది చేసినా మేలు చేస్తుందనే విషయాన్ని తెలియజేయాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. తోటి దస్తావేజ్ లేఖర్లకు మరియు రాష్ట్ర వ్యాప్తంగా రన్ చేస్తున్న దస్తావేజ్ లేఖర్లకు మరియు రాజకీయ నాయకులకు మరియు మీడియా మిత్రులకు నా నమస్కారం. మేము చేస్తున్న ఈ 2వ రోజు రన్ కార్యక్రమాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ఒక సత్తా ఉంది అంటే అది కేవలం మీడియాకు మాత్రమే. కాబట్టి దయచేసి మేము చేస్తున్న ఈ శ్రమ వృధా కాకుండా మీరు కష్టపడి ఏదో ఒక విధంగా గవర్నమెంట్కు చేర్చాలని నా కోరిక. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, మేము ఇక్కడ ఎన్ని చేస్తున్నా కూడా ఎంతో మందితో, ప్రభుత్వ అధికారులతో, వాళ్ళతో వీళ్ళతో అందరితోనూ డిస్కస్ చేసిన తర్వాతనే ఈ నిర్ణయానికి వచ్చాం. ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి మాకు సరైన సమాధానం లేదు, సరైన ఇది లేదు. కాబట్టే మేము ఈ పెన్ డౌన్ కార్యక్రమాన్ని చేయాల్సి వచ్చింది. అంటే అర్థమైంది, ఇప్పుడు మనం ఇప్పుడు ఇక్కడ ఉండే కష్టాలు కానీ ఏదైనా కానీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లకుండా ఈ అధికారులు అయితేనేమి, మంత్రులు అయితేనేమి, వాళ్ళు అయితేనేమి వీళ్ళందరూ కలిసి మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు దృష్టికి కానీ మరియు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కానీ తీసుకెళ్లకుండా వీళ్ళ దగ్గరనే వీళ్ళు అంటారు, మొత్తం మలుగులు పడుకుంటూ వీళ్ళ దగ్గరనే ఉంచుకుంటూ అక్కడికి తీసుకెళ్ళలేదు. కాబట్టి ఇప్పుడు కనీసం మీరైనా మన మీడియా మిత్రులు దయచేసి మా మీద దయ ఉంచి మీరు మేము చేస్తున్న ఈ శ్రమను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని మీడియా సముఖంగా నేను కోరుతున్నాను. నంద్యాల జిల్లాలో మాతా శిశు మరణాలను గణనీయంగా తగ్గించి 0 స్థాయికి తీసుకురావాలని వైద్య స్త్రీ సంక్షేమ శాఖ అధికారులు సమిష్టిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో మొదటి త్రైమాసికంలో జరిగిన మాతా శిశు మరణాలపై సమగ్ర సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ జిల్లాలో మాతా శిశు మరణాలకు సంబంధించి ఏ ఒక్క మరణం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని వైద్య స్త్రీ సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు. ప్రతి గర్భిణి సురక్షిత ప్రసవానికి హామీ ఇవ్వటం, శిశువుల ఆరోగ్య రక్షణ కల్పించడం ఆరోగ్య శిశు సంక్షేమ శాఖలు అత్యంత ప్రాధాన్యతగా భావించి వైద్య సేవలు అందించాలన్నారు. జిల్లాలో ఏడాది ఏప్రిల్ నుండి జూన్ మాసం వరకు ఒక మాతృ మరణం, 3 శిశు మరణాలు జరగడం అత్యంత విచారకరమన్నారు. కేసు మానిటరింగ్ ప్రాపర్ గా లేకపోవటం, కుటుంబ సభ్యులకు అవగాహనమైన జాగ్రత్తలపై అవగాహన కల్పించకపోవటం వలననే మరణాలు సంభవిస్తున్నాయన్నారు. నంద్యాల ఎస్పీజీ జూనియర్ కాలేజీలో చదువుతున్న విద్యార్థులకు, మహిళలకు భద్రతా విషయంపై శక్తి టీం సిఐ జయరాం అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా నంద్యాల పట్టణంలోని స్థానిక ఎస్పీజీ జూనియర్ కాలేజీలో ప్రిన్సిపల్ దివాకర్ ఆధ్వర్యంలో మహిళా చట్టాలపై శక్తి యాపై విద్యార్థులకు ఒక రక్షణగా ఉంటుందని విద్యార్థులకు అవగాహన సదస్సు జయరాం మధ్యలో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ దివాకర్ మాట్లాడుతూ మహిళల భద్రతా రక్షణ కొరకు అందుబాటులోకి తీసుకొచ్చిన శక్తి యాప్ ఉపయోగం, సేవలు, నిక్షిప్తం, రిజిస్ట్రేషన్ గురించి జిల్లాలో ప్రతి మహిళా బాలికలకు విద్యార్థులకు విస్తృత స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలను శక్తి బృందాలు సందర్శించి శక్తి యాప్ యొక్క ఆవశ్యకత, ప్రాధాన్యత, శక్తి యాప్ ద్వారా అందించే సేవలు, ఇతర వివరాల గురించి విస్తృత స్థాయిలో అవగాహన కల్పించడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా సిఐ జయరాం మాట్లాడుతూ ప్రతి యువతి మహిళా శక్తి యాప్ను డౌన్లోడ్ చేసుకోవడం చాలా అవసరం. అత్యవసర సమయంలో ఇది మన రక్షణకు ఎంతో ఉపయోగకరంగా మారుతుందని, మన భద్రత మన చేతుల్లోనే ఉందని అన్నారు. బాల్య వివాహాలు చట్టరీత్యా నిషేధం, అవి బాలికల భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టేస్తాయి. ఏదైనా బాల్య వివాహం గమనించినప్పుడు వెంటనే 1098 నెంబర్కు సమాచారం ఇవ్వాలి. అలాగే మహిళలు ఎదుర్కొనే అత్యవసర పరిస్థితుల్లో కాల్ చేసి సహాయం పొందవచ్చునని తెలిపారు. ఈరోజు బీబీజీ ఎస్పీజీ జూనియర్ కళాశాలలో దిశ పోలీస్ స్టేషన్ నుంచి మరి వాళ్ళ టీం అంతా వచ్చేసేసి మరి అమ్మాయిలకి
దాని గురించి ఒక అవగాహన సదస్సులాగా మరి నిర్వహించడం జరిగింది. మరి దీనివల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. మరి ప్రత్యేకించి అమ్మాయిలకు ఎంతో ఉపయోగపడతాయి ఈ యాప్లన్నీ. కాబట్టి మరి చక్కగా సార్ వాళ్ళు మాకు పిల్లలకు చక్కగా సహకరించి వారికి ఎన్నో విషయాలు తెలియని విషయాలను చెప్పినారు. కాబట్టి వాళ్ళు అన్నీ గుర్తుపెట్టుకొని వాళ్ళు ఏ ఇబ్బందులు ఉన్నా, ఏ సమస్యలు ఉన్నా వెంటనే వాళ్ళు పోలీస్ స్టేషన్కు ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి వాళ్ళని కాపాడుతారు. ఒకవేళ వాళ్ళు ప్రయాణంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా వాళ్ళు వెంటనే వచ్చేసేసి మరి వారిని ఆదుకుంటారు. ఏ ఇబ్బంది వచ్చినా, ఏ సమస్య వచ్చినా వెంటనే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. జరిగినప్పుడు వాళ్ళు వచ్చి మనకు ఎంతో సాయం చేస్తారని వాళ్ళకి చాలా చక్కగా మనకు చెప్పినందుకు ప్రత్యేకించి మరి దిశ పోలీస్ స్టేషన్ నుంచి వచ్చిన వాళ్ళ బృందానికి కూడా మా కళాశాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఓకేనా? అందరికీ నమస్కారం. ఈరోజు అవేర్నెస్ ప్రోగ్రామ్స్లో భాగంగా ఎస్పీజీ వొకేషనల్ కాలేజీ దాకా రావడం జరిగింది. ఈ వొకేషనల్ కాలేజీలో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ చదువుకున్న విద్యార్థులకి ఈ మహిళా చట్టాల గురించి, శక్తి హబ్ గురించి, తర్వాత వీళ్ళు ఎదుర్కొనే సంఘంలో బయట ఎదుర్కొనే ఇబ్బందులు, దాన్ని ఎట్లా అధిగమించాలనే విషయాలపైన కూలంకషంగా చర్చించి వాళ్ళకి అవేర్నెస్ కలిగిస్తున్నాము. ఈ అవేర్నెస్ కల్పించడానికి అవకాశం ఇచ్చిన ప్రిన్సిపాల్ గారికి మరీ కృతజ్ఞతలు చెప్పుకుంటాం. దీంట్లో భాగంగా చైల్డ్ లేబరు, చైల్డ్ తర్వాత మ్యారేజెస్, పోక్సో యాక్ట్, ఇలా సైబర్ క్రైమ్, ఇలా వివిధ రకాల నేరాలపైన అవగాహన కల్పిస్తున్నాం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. నంద్యాల విద్యుత్ ఉద్యోగుల నిరాహార దీక్షలు, ప్రభుత్వానికి గుణపాఠం తప్పదు. విద్యుత్ ఉద్యోగుల కార్మికులను పట్ల నిర్లక్ష్యం తగదు. ఏపీ జేఏసీ నాయకులు. నంద్యాల మెడికల్ కాలేజీ వద్ద టెన్షన్ మెడికల్ కాలేజీ వేదికగా మంది మార్బలంతో ర్యాలీ చేస్తామన్న వైఎస్ఆర్సీపీ, టీడీపీలకు బ్రేక్ చేసిన జిల్లా ఎస్పీ సునీల్ సెరార్. నంద్యాల మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో సదుపాయాలు కల్పించాలని, వేతనాలు ఇవ్వాలని ఉపాధ్యాయులు కమిషనర్కు వినతి. ఒరిస్సా, పశ్చిమ బెంగాల్ ప్రాంతాలకు చెందిన మైనర్ బాలులను పన్ను చేయించడానికి తరలిస్తున్న ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు. నిజాలు వెలుగులోకి. నంద్యాల మెప్మా కార్యాలయంలో విచారణకు వచ్చిన జిల్లా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆర్పీలు, అధికారుల మధ్య వివాదం చోటు చేసుకున్న వైనం. నంద్యాలలో 2వ రోజుకు చేరిన దస్తావేజు లేఖర్ల సభ. ఓటీపీ విధానాన్ని రద్దు చేయాలని నేటి నుండి రాష్ట్ర వ్యాప్త సమ్మె. మాతా శిశు మరణాలను 0 స్థాయికి తీసుకురండి. జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గనియా. నంద్యాల ఎస్పీజీ జూనియర్ కాలేజీలో చదువుతున్న విద్యార్థులకు, మహిళలకు భద్రత విషయంపై శక్తి టీం అవగాహన సదస్సు. సిఐ జయరాం. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.